హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. పాడ్కాస్ట్లో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ భవిష్యత్ ఏంటో కూడా తెలియకుండా పనిచేస్తూ వచ్చారు దశాబ్ద కాలానికి పైగా. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది, పవన్ కళ్యాణ్ ఏ మాట చెప్తే అది ఫాలో అవుతూ వచ్చే లక్షలాది మంది జనసేన పార్టీ కార్యకర్తలు ఒకటిగా జనసేన పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కిరణ్ రాయల్, తిరుపతి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. కిరణ్ రాయల్ గారు నమస్తే, వెల్కమ్ టు. నమస్తే అన్న, సంతోషం. చాలా రోజుల తర్వాత మీ గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్ నాకు ఏం చెప్పాలో రావట్లేదు, బట్ చూస్తున్నాను కదా ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే అలా అలా ఆ కుటుంబం కుటుంబం. మీకు మీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ముందుగా మీకు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 2 ఏళ్ళ ముందు ఒక ఇంటర్వ్యూ, 15 ఏళ్ళ ముందు ఉన్న అనుబంధం తిరుపతిలో 9 నుంచి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఇన్విటేషన్ పిలిచినందుకు. సో మీ అందరి లక్ష్యం నెరవేరింది. మీ మొహాల్లో బ్రైట్నెస్, ఆనందం కనపడుతుంది. కనిపిస్తుందా? ఖచ్చితంగా పార్టీని పవర్లో కనిపిస్తుందా? కనపడుతుంది. ఇంకొంత కావాలి, తర్వాత వస్తుంది. సో మీ నాయకుడిని పవర్లో చూడాలి, ఆయన సక్సెస్ అవుతే చూడాలనుకున్నారు, చూశారు. ఇంకంతకంటే ఏంటి? 100% స్ట్రైక్ రేట్ కదా. ఇంకా ఉందనా? ఇది కాదా? మేము పవన్ కళ్యాణ్ గారు చూడాల్సింది ఇది కాదు. ఏంటది? ఇంకా మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే మీరు ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి కాలేదు. అవుతామన్నా అంటే మీరు అన్నారు కదా ఇదే అయిపోయిందేమో. ప్రస్తుతానికి అయితే రాష్ట్రం బాగుపడింది. జగన్ అనే ఒక వ్యక్తి అరాచకం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేశాము. అతన్ని పక్కకు పెట్టాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు అందరూ బాగున్నారు. ఇప్పటికైతే ఇది సంతోషం. కానీ మా లక్ష్యం ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చూడాలని నేను కాదు, నాతో పాటు కొన్ని కోట్లాది మంది జన సైనికులు, ఒక పెద్ద సామాజిక వర్గం, బడుగు బలహీన వర్గాలు అందరూ ఈరోజు అన్ని కులాల్లో కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని కోరికుంది. అది మా లక్ష్యం. దానికోసం పోరాడుతుంటాం. సో ఆయన్ని బాస్ని ఆ చైర్లో కూర్చోబెట్టే వరకు మా నిరీక్షణ, మా కష్టం పడుతూనే ఉంటాం. దట్ ఈస్ ఎండ్ గోల్, ఫైనల్ గోల్. అది ఫైనల్ గోల్. కూర్చోబెట్టేస్తాం. తర్వాత ఆయన చూసుకుంటాడు రాష్ట్రాన్ని. ఇంకా ఆయన తెలుసు రాష్ట్రానికి ఏం చేయాలో తెలుసు, ఆయన చూసుకుంటాడు అన్న. బట్ పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు, పవన్ కళ్యాణ్కి స్ట్రాటజీ తెలియదు అని బయట ఇంతకుముందు చాలా మంది మాట్లాడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చూస్తే బాగా ముదిరాడు అని అనిపిస్తోంది. రాజకీయం అర్థమవుతుందా? ముదిరాడు అన్న, నా స్ట్రాటజీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అనేవాడు కదా. ఆయన మాస్టర్ ఆయన దగ్గర వచ్చి రాజకీయాలు నేర్పిస్తారు. కుదరదు. ఆయన చాలా మంది పుస్తకాలు చదివేవాళ్ళు రాజకీయాలు చేయలేరు అంటారు. ఆయన పుస్తకాలు రాజకీయం కోసం చదువుతా. పుస్తకాలు ఏమైనా మిస్ అయినాయేమో, రాజకీయాలు పుస్తకాలు ఉంటాయేమో చదివినట్టున్నారు ఆయన. ఏంటంటే పుస్తకాలు ఏమైనా రాజకీయం కోసం చదవాలా? పుస్తకాలు ఏమైనా మిస్ అయినాయేమో, పుస్తకాలు రాజకీయాలు చదివాడు. పుస్తకాలు ఓట్స్ మిస్ అయ్యాయేమో అనేసి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయినా మనిషిని మిమ్మల్ని చూస్తేనే 2 నిమిషాలకంతా మీ గురించి చెప్పగల శక్తి ఉన్న వ్యక్తేనా. సీరియస్ అన్నా, నేను గొప్ప చెప్పట్లా. కిరణ్ రాయల్ టీవీలో అరిచేసి మాట్లాడేసి ఆడ గందరగోళం చేసి, తిరుపతిలో గందరగోళం చేసి, రచ్చడేసి, ప్రెస్ మీట్లు పెట్టి చేసే కిరణ్ రాయల్ని అలాంటి కిరణ్ రాయల్ 2 నిమిషాలు కళ్ళు సైగతో కామ్ చేయగలడు. అంత పవర్ఫుల్ వ్యక్తి ఆయన. అందుకే ఆయన పవర్ స్టార్ ముందే పెట్టారేమో. పవర్ ఉంటుందని ముందే పవర్ స్టార్ పెట్టారేమో. ఎందుకంటే అన్న, నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని కళ్ళు దూరంగా కూడా ఉంటా. ఎందుకంటే ఆయన దగ్గరగా ఉండడం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఆయన పనిచేసే వ్యక్తి. పక్క పోయి చెడగొట్టకూడదు. మనం పక్కన కూర్చొని, పక్కన నిలబడుకొని, పద్దాక పోయి సాధన చేస్తాడు. నువ్వు పని చేసుకుంటే ఆయనే గుర్తిస్తాడు, ఆయనే పిలిపిస్తాడు. అదే కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో జర్నీ చేస్తున్న ఒక కామన్ మ్యాన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 కోట్ల మంది రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కామన్ మ్యాన్గా ఉన్న కిరణ్ రాయల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన మనిషిగా దేశమంతా తెలిసి నాకు గుర్తింపించిన వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రాయల్కి. జనసేన పార్టీ నాయకుడు, పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అని తప్ప వేరే ఏం లేదు కదా. చాలు, జన సైనికుడు చాలా. నాకు పవన్ కళ్యాణ్ గారికి కూడా 10 ఏళ్ళు ఆయన కష్టపడాడు. మొన్నటిదాకా ఏముంది, మాకు ఎమ్మెల్యే కూడా లేదు. మనం 2 చుట్టూ ఓడిపోయినాము. జనసేన పార్టీ అధ్యక్షులు అంతే. ఆయన పవర్ లేదు, డబ్బులు లేవు, మా దగ్గర ఏమీ లేవు. ఈరోజు డిప్యూటీ సీఎం. భారతదేశంలో ఇట్లాంటి డిప్యూటీ సీఎం ఉన్నారా? డిప్యూటీ సీఎంకు పోటీ పెరిగిపోతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసి. ఒకప్పుడు డిప్యూటీ సీఎం అంటే జగన్మోహన్ 5-6 ఇచ్చేసేవాడు. డిప్యూటీ సీఎమే కదండి. ఈరోజు డిప్యూటీ సీఎమే కావాలని ఫైట్ చేస్తున్నారు. అంత స్థాయికి తీసుకొచ్చిన పవర్ఫుల్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ పదవికి పవర్ ఆయన ఒక్కడే అర్హుడు. ఆ పదవి పైన పదవి కూడా ఆయన అర్హుడు. ఏ పదవికి ఆయన అర్హుడు. అసలు డిప్యూటీ సీఎం అంటే పదవే కాదు అనుకున్న వాళ్ళకు అది దాంట్లో చాలా పవర్ ఉంది, అది నాకు కూడా కావాలనుకునేలా చేయగలిగాడు. ఎవరికే చేయగలరు. అదే పవన్ కళ్యాణ్ గారు. అదే ఆయన చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తితో నేను జర్నీ చేస్తున్నా. అలాంటి వ్యక్తులు నాకు ఇంత స్థాయి గుర్తింపు వచ్చింది.
ఎక్కడ పోయినా గుర్తింపు ఉంది. స్పెషల్ అట్రాక్షన్గా నన్ను చూసినాడు జనమంతా కూడా ఆయన పెట్టిన బ్లెస్సింగ్సే. కాదు, పవన్ కళ్యాణ్ ఆయన చాలా తక్కువ కలుస్తుంటారు కదా జనాల్ని, మా చాలా 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 తక్కువ కలుస్తుంటారు. చాలా 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 కాదు, చాలా 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 తక్కువ. ఇప్పుడంటే పవర్లో ఉన్నారు, కాస్త తప్ప కొంతమంది కలుస్తూ ఉంటారు. అంతకుముందు చాలా తక్కువ, రేర్ కలవడం. అన్న అటువంటి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఎక్కడో బహిరంగ సభ చూశాను నేను, ఏదో అది ఎక్కడ మచిలీపట్నంలోనో ఇప్పటంలోనో సభలో మా కిరణ్ అని అని ఏదో మీ పేరు తీసుకోవడం చూసా. ఎట్లా ఇప్పటంలోనా ఇప్పటం ఎలా గుర్తుపెట్టుకోగలిగాడు అన్న అంటే ఆయన కొంతమంది వ్యక్తులు బాగా ఇష్టం ఉంటారు. నాకు తెలిసి మీరు అంతకంటే పెద్దగా కలిసిన వాళ్ళు కూడా ఉండుంటారేమో. అంత అంతకుముందు కలిసా 5-6 సార్లు కలిసా నేను. 5-6 సార్లు కలిసిన పేరు తీసుకుని ఏదో ఇన్సిడెంట్ అంటే మనం చేసిన కార్యక్రమం అన్నీ నేనా ఆయన తిట్టుకో కార్యక్రమం నేను వద్దని చెప్పి కూడా చేయించుకున్నాం. కిరణ్ అది వద్దంటే అదే చేసేవాళ్ళం మనం. వాళ్ళని తిట్టద్దంటే రోజా తిట్టదని 100 సార్లు చెప్పాను నాకు. నిజమా? ప్రామిస్. రోజాకి సిగ్గుండా నా మాట చెప్పడానికి. నన్ను పిలిపించి మీటింగ్లో 10 మంది స్పోక్స్ పర్సన్ మధ్య ఆ రోజాని వదిలేసే తిట్టద్దు ఆడబిడ్డ అన్నాడు. సీరియస్ అన్నా, సాక్ష్యం నేనే. కానీ ఆయన ఎవరు మోయలేదు, నేను తప్పలేదు, తగ్గించా నేను. వాడిని తిట్టద్దు వీడిని తిట్టద్దు, అందరూ ఇప్పుడు తిడతానే ఉంటాం ఎందుకు, మిమ్మల్ని తిడతారు కదా అంటే నేను మాట్లాడతాను. సమయం సందర్భం వచ్చి నేనే మాట్లాడతా. మీరు ఊరికి శత్రువు అవుతాం అవ్వద్దండి, మీరు టార్గెట్ అవ్వద్దు, మీరు టార్గెట్ కావద్దు చెప్పిన ఏకైక నాయకుడు. కాబట్టి ఆయన నన్ను గుర్తుపెట్టుకోవటాడు బాగా. గుర్తులో పనులే చేశాను నేను కూడా అన్ని. 2014 నుంచి కూడా 2014లో దానికి సందర్భం, ఈ సందర్భం ఎవరికి చెప్పలే మీకు చెప్తున్నా. 2014 మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది తిరుపతిలో. ఒక కళ్యాణ మండపంలో నేను షో వేసి చూపించాను. 2015 ప్రెస్ మీట్ పెట్టా. ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే స్టేట్లో. జనసేన బీజేపీ టీడీపీ కలిసి పనిచేయాలని ఇంకా ఉంది నా దగ్గర ఫోటో. 2015లోనే ఇంకా డిసిషన్ కూడా తీసుకోలే వీరు. 15లో స్టేట్మెంట్ ఇచ్చిన నేను. అప్పటికి బీజేపీ దగ్గర కూడా పోలా. కానీ ప్రజలు అప్పుడు కోరుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయింది, జగన్ సెట్టుగాడు, చంద్రబాబు ఇంకా సెట్టు, మనం అంటే పోటీ చేయట్లేదు, మోడీ గారు నాయకత్వం అవసరం 2014లో, ఈ 3 కలిసి పనిచేస్తే బాగుంటుంది మనకందరికీ అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడే ఆయన పిలిపించారు. ఏం దీనికి కథ అంటే తిరుపతిలో ఖుషి సినిమా అంటే తెలుసు, విన్నాను. వై స్టేట్మెంట్ అంటే మనసులో అనిపించి మాట్లాడాను నన్ను. కంటిన్యూ గుడ్ అన్నాడా? నాకు అలాంటిలే కావాలండి. ఓకే, మీకు లోపల మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడండి. ఆ రోజు నుంచి కళ్యాణ్ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది. దాని ముందు 2002 ఖుషి సినిమా నుంచి ఉంది. ఏంటి ఖుషి సినిమా? ఖుషి సినిమా కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సేవా కార్యక్రమాలు అవి ఇవి చేసుకుంటా. మీకు ఐడియా ఉంటుంది, మీరు తిరుపతిలో ఉన్నప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు కూడా మీరు బాగా ప్రముఖంగా అప్పుడు పెద్ద రిపోర్టర్గా మీరు టీవీ 9లో ఉన్నప్పుడు అప్పుడు మంచి లీడింగ్ మీరు. అప్పుడు ప్రజారాజ్యం అంటే మీరు మా దగ్గరికి వచ్చి మేము వెనక అపాయింట్మెంట్ దొరికేది కదా మీద. ఇప్పుడు అలాంటి రోజు అంటే చిరంజీవి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా మీరు ఉన్నారు. ఆ టైంలో కూడా మనం పనిచేస్తాం. అప్పటి నుంచే ఉన్నాను. 14లో గుర్తింపు వచ్చింది. చాలా 12 ఏళ్ళు కష్టపడితే తర్వాత గుర్తింపు వచ్చింది. ఆ 10 ఏళ్ళ ముందు గుర్తింపు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. నాకు తెలిసి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు సరే ఎవరికైనా అభ్యంతరం ఉండొచ్చు, కానీ అందరూ ఎమ్మెల్యేల పేరు పలానా ఎమ్మెల్యే ఎవరు అంటే తక్కువ చెప్పగలుగుతారు. 21 కానీ కిరణ్ పేరు ఖచ్చితంగా అదృష్టం చేసుకున్నా కదా. అది అదృష్టం చేసుకున్నా. ఇంకోటి ఎంతమంది లీడర్లు ఉన్నా కూడా 10 మంది టాప్, ఒక 5 మంది టాప్ ఉన్నా 5 మందిలో నేను ఉంటాను దృష్టిలో. సరిగ్గా చేసే చాలా ఆయన అంటే ఏం ఎలా ఉన్నావా చూసా అంటే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండు, ఈ 3 కలిసేగల ఉంటుంది. సో అంత అనుభవం. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి కాంపిటీషన్ వచ్చింది బాగా. పవన్ నారా లోకేష్ గారు కూడా డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ తెలుగుదేశం పార్టీలో వస్తుంది. వాళ్ళ డిమాండ్ మనం తప్పు చెప్పకూడదు, వాళ్ళ కోరికని మనం కాదని చెప్పకూడదు. కానీ వాళ్ళు కోరుకోవడం కరెక్ట్ టైం అయితే కాదు. ఇది కరెక్ట్ టైం కాదు. ఎందుకు? 7 నెలలు గవర్నమెంట్ వచ్చి చాలా పనులు ఉన్నాయి. కోరుకో, నేను చెప్తే మేము ఏమంటాం. ఇప్పుడు వాళ్ళ మనసులో కోరికలు మేము వద్దని చెప్పట్లా, వాళ్ళకి చూడాలని కోరిక మేము వద్దని చెప్పట్లా. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకుడు, వాళ్ళ యువ నాయకుడు అతను తిరిగాడు, పనిచేసినాడు. కానీ ఓకే, మేము తిరిగాం, మా నాయకుడు పనిచేసినాడు, మేము 21 సీట్లకు పరిమితమయ్యాం. మొన్న వేవ్లో మేము 50 తీసుకుని కొట్టేసుంటాం. అవును, 50 గెలిచిపోయి ఉంటాం. 6-7 ఎంపీలైనా కొట్టేసుంటాం మేము. కానీ ఎందుకు తగ్గాము? రాష్ట్రం బాగుండాలి. నేను తగ్గినా పర్లేదు, నా కార్యకర్తలు బాధపడినా పర్లేదు, నష్టపోయినా పర్లేదు, రాష్ట్రం బాగుండాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓపెన్గా చెప్పాడు అన్నమాట ఆయన. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడకూడదు మేము ఎందుకు అనుకోలేదు? మా కోరిక ఉంది, మా కోరిక ఇది. మీరు కోరిక డిప్యూటీ సీఎం అయితే మా కోరిక సీఎం. కోరికలు మనసులో మాటలు మనసులో పెట్టుకుంటే మంచిది. బహిర్గతం చేస్తే వైసీపీ పేటీఎం బ్యాచ్కి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందని చెప్పి భ్రష్ట్ అయ్యాను ఈరోజు. లేకపోతే భ్రష్ట్ అయ్యాను కానీ నేను, ఎందుకంటే బాధేసింది. 2-3 రోజుల సంక్రాంతి కోడి పందాలు కానించి మొత్తం వైసీపీ వాళ్ళు
కూటమిలో కప్పులో తుఫాను, దాంట్లో వైరస్ ఏదో రకరకాల మాట్లాడుతుంటే ఓపికగా ఉన్నా ఈరోజు నాకేమనిపించింది ఏమైనా కానీ మన మనసులో మాట చెప్పాలి, మనం కూడా చెప్పొస్తే ఇంకందరూ ఇబ్బంది ఎలా పోతుంది ఏమో అని చెప్పా. మీ మనసులో మాట ఇది, నా మనసులో మాట ఇది. కానీ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేలు ఉన్నారు. డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది పెద్ద ప్రోటోకాల్ తప్ప ఏం కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇప్పుడు ఇవ్వలేం కదా సార్. ఒకటి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం చూడాలని అడిగా, చంద్రబాబు పెరిగి చేసి మనం అడిగినాను లేదు కదా. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఎన్నికల ముందు 3 పార్టీలు కలిసి పనిచేయడం కమిట్మెంట్ ఉంటుంది కదన్నా. ఊరికేనే ఎలక్షన్కి వెళ్ళిపోరు కదా. కమిట్మెంట్ ఉంటాయి, సీట్లు కమిట్మెంట్ ఉంటాయి, నామినేట్ పోస్టులు కమిట్మెంట్ ఉంటాయి, ప్రజలకి ఏం చేయాలో అన్న సూపర్ 6తో పాటు కొన్ని కమిట్మెంట్, రాజకీయ కమిట్మెంట్ ఉంటాయి. ఊరికి లేదు అని చెప్తే నమ్మరు ఈ రోజుల్లో. ప్రాక్టికల్ మాట్లాడాలి. ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్ ప్రకారమే పోవాలి. కమిట్మెంట్ ఒక్కడే డిప్యూటీ సీఎం నాకు కూడా తెలీదు. మరి ఇచ్చారేమో అప్పుడు కమిట్మెంట్ 6 నెలల తర్వాత నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేద్దాం నీ ఉండవన్నా ఊరికి జనాలు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు కానీ మనం మాట్లాడతా అవసరం ఒకటన్నా. ఆ కమిట్మెంట్ అంటే ఏముందో నాకు తెలియదు. ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకు పోతే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే కమిట్మెంట్ ఉండొచ్చు, ఖచ్చితంగా కమిట్మెంట్ లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉండదు, ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చేస్తారు, చంద్రబాబు గారు చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గారు చేయరు అనేది నేను ఐ డూ బిలీవ్. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయాలని చంద్రబాబు గారు కోరుకోరు. ఇప్పుడు కావాలంటే 2 మెట్టు చంద్రబాబు గారు దిగుతారు కానీ పవన్ కళ్యాణ్ గారు తగ్గించారు. ఎందుకంటే ఈ రోజు మెగా ప్రదర్శన 4 కాదు, ఎవరు చంద్రబాబు గారు తెలిపి కొన్నిదెల చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలానే కాదు, ఆయన హారా చంద్రబాబు నాయుడే. అంటే బ్రదర్ అవ్వాలంటే ఎట్ట బ్లడ్ లో ఉండాలి, కజిన్ ఎన్నైనా కావచ్చు. మేమంతా బ్రదర్సే కదా, మానసికంగా బ్రదర్ అయిపోయాడా. కాబట్టి ఆయన బ్రదర్ మేము అట్టే అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి గౌరవం చంద్రబాబు గారు చూసుకుంటారు. చంద్రబాబు గారి మీద ఏగవాలి మా నాయకుడు కూడా. అవును కదా, 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా. 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అని మీ నాయకుడు అంటుంటే మీరేం మా నాయకుడు ముఖ్యమంత్రి అంటే ఎట్లా అన్నా? ఒకటన్నా నా కోరిక, నా డిమాండ్, నేను కోరలు తప్పు కాదు. ఏదో ఒక అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో పెట్టి అవకాశం వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు. ఎవడో ఒక మనిషి చనిపోవాలి అవసరం వస్తే కూడా నేను నెంబర్ 1లో ఉంటాను. సీఎం పదవి కోసం ఓ మనిషి చచ్చిపోవాలంటే మీరు రెడీగా? నేను రెడీగా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు కుర్చీలో కూర్చోడానికి. ఎందుకంటే నా ఫ్యామిలీ ఆయన చూసుకుంటాడు. ఇంకా నేను చేసే పని ఆయన చేస్తాను. నాకు నమ్మకం ఉన్నప్పుడు మనకి ఇంకేముందన్న. సో ఆయన కుర్చీలో చూడండి, కసి, అదొక కసి. సినిమాలో కాదు చూసేది కాదు. ఇప్పుడు ఎప్పటికే డిప్యూటీ సీఎం అని ఆ బోర్డు చూస్తేనే మాకు వైబ్రేషన్. ఆ డిప్యూటీ తీసేస్తే బాగోలు అనిపిస్తుంది. ఎప్పుడు తీసేస్తారు టైం రావాలన్నా. పాప మనం కూడా ఎవరిని టీడీపీ ఇంతకుముందు మీరు పొలిటికల్ కమిట్మెంట్స్ అన్నారు కదా. అటువంటి పొలిటికల్ కమిట్మెంట్లో మీరు మన లాస్ట్ టైం చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం, తప్పే ఉంది. పవర్ షేరింగ్ ఏమన్నా పొలిటికల్ అగ్రిమెంట్ జరిగి ఉందా తెలియదన్నా. ఒకవేళ ఉంటే చాలా సంతోషపడేది నేనే ఫస్ట్. ఇప్పుడు ఆల్రెడీ పవర్ షేరింగ్లో ఉన్నాం కదా మేము. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ తెలియదన్నా, అది మాత్రం తెలియదు. ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే నేను ఈడెందుకు కూర్చోంటన్నా, మంగళగిరి ఆఫీస్లో కూర్చోండి. మీకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు కదా. మేము ఎంత తెలుసుకుంటాం, మాకే చెప్పరు. మేము ఎంత తెలుసుకోవాలి మాకు అంతే తెలుసుకుంటాం. మాకు ఎంత అవసరం అంతే తెలుసుకుంటాం, ఎక్కువ పోము. ఎందుకంటే రాజకీయాల్లో మనం అంతకుంటే మంచిది ఎదిగే వాళ్ళం కదా, రేపు ఇబ్బంది పడకూడదు కాబట్టి. కానీ మా ఒకటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారు మన వెనకాల ఉన్నారు. ఈరోజు ఏం అవుతుంది, ఇలా ధైర్యమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. వైసీపీనో సోషల్ మీడియాలో గొడవ ఏమైనా పెట్టుకోవచ్చు. కాకపోతే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంకి సంబంధించిన ప్రచారం సోషల్ మీడియా చేసిన ప్రచారం కాదు కదా. అవును, అదే ప్రధానమైన పత్రిక రాసింది, తెలుగుదేశం పత్రిక, పేరున్న పత్రిక. పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ఇంకా చాలా మంది మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడారు కదా. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పక్కనే కూర్చోబెట్టుకుని డావోస్లో టీజీ భరత్ గారు మంత్రి మాట్లాడారు. దాన్ని ఖండించట్లేదు వాళ్ళు. ఖండించిన తర్వాత భరత్ గారు మాట్లాడేశారు. అతను ఖండించిన తర్వాత తెలిసి ఖండించాడనేసి ముందే ఖండించాడు. అతను మాట్లాడుతున్నా నాకు తెలుస్తుందో తెలియదు చంద్రబాబు గారికి కిరణ్ ఏం మాట్లాడతావు, నరసింహరావు ఏం తెలియదు కదా. మాట్లాడినాక తెలిసింది. వాళ్ళు మెహర్బాన్ కోసం మాట్లాడినట్టున్నారు. మాట్లాడి 24 గంటలైంది, ఇప్పటికీ ఖండించలా ఎవరన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు? వచ్చారు నిప్పులు ఎందుకు పొగరాదు, ఇది వాస్తవం. ఆ నిప్పేంటి ఆయన మాట్లాడేది ఖండించింది వాస్తవమా? మాట్లాడేది నిజం, చూసాం, ఖండించింది వాస్తవమే ఇదన్నా. కానీ పోలిట్ బ్యూరో సభ్యులు వంటి వాళ్ళు మాట్లాడడం కొంచెం బాధేసింది. పోలిట్ బ్యూరో సభ్యులు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. నువ్వు పోలిట్ బ్యూరో మీటింగ్లో మాట్లాడు, ఇంటర్నల్గా మాట్లాడు, నువ్వు మాట్లాడు.
ముఖ్యమంత్రి అంటావు, డిప్యూటీ అంటావు, ఇంకోటి అంటావు, ఇంకోటి అంటావు. బట్ బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు జనసేన వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకోవాలి కదా. కరెక్ట్, వ్యాలిడ్. మా మనోభావాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వైసీపీలో ఒక చెత్త పార్టీ కాసుకోవాలి అక్కడ మైకులు పెట్టుకొని వాళ్ళని ఆలోచించాలి కదా. నీ అభిప్రాయం చెప్పేసి వెళ్ళిపోతేట కూటమిలో ఉన్నప్పుడు నాట్ ఓన్లీ వన్ షేర్ పార్టీలో డిమాండ్ పబ్లిక్ చేసే డిమాండ్ కాదు అది. పబ్లిక్ కోట్ల మంది ఒక శ్రీనివాస్ రెడ్డి అయితే మా దగ్గర 1,00,000 మంది శ్రీనివాస్ రెడ్డి ఉంటారు మాట్లాడేవాళ్ళు. సేమ్ కామెంట్ 1:1,00,000 మాది. అందరూ మీ దగ్గర అందరూ కదా బ్రహ్మాండం ఉంటారు మా దగ్గర. అట్లా కాదు కదా, మా నాయకుడు ఏమిటో తినాలి కాబట్టి మేము వాళ్ళు మాట్లాడింది ఆ పాయింట్ అక్కడ కరెక్ట్ కాదు. ఆ సందర్భం కరెక్ట్ కాదు. ఇంటర్నల్గా మాట్లాడుకుని అయిపోయింది. దాన్ని అందరూ స్లోగా ఎత్తుకున్నారు. ఒక్కొక్కరికి ఎత్తుకోవడము బాధేసింది. అంటే మాకేం చేస్తారని కాదు, మమ్మల్ని ఏం చేస్తారని కాదు, మా గౌరవం మాకు ఉంది, మా రెస్పెక్ట్ మాకు ఉంటుంది. సోషల్ మీడియాలో వేదికగా కొట్లాట గొడవ స్టార్ట్ అయిపోయింది. అవకాశం టీడీపీ ఇచ్చిందంటున్నా నేను. వైసీపీ వాళ్ళకి టీడీపీ ఇచ్చింది కాబట్టి అది ఆపేద్దామని చెప్పి నాకు తెలిసి ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోతుంది అంటే కూడా ఈరోజు కౌంటర్ రావడము. సో అప్పుడు మీరు కూడా ఇంటర్నల్గా కూటమి మీటింగ్లో మాట్లాడొచ్చు కదా. కిరణ్ రాయలు బయటకు వచ్చి మాట్లాడే మాటలు, మా నాయకుడు కూడా సీఎం కావాలని మాట్లాడిన మాటలు టీడీపీ వాళ్ళకు కౌంటర్ చేస్తున్న మాట్లాడగలేవు అన్న. కౌంటర్ అంటే వాళ్ళు మాట్లాడిన మాటకి నేను అలా ఆ సందర్భం నేను మాట్లాడకపోయింటే ఈరోజు సిచ్యువేషన్ వేరే విధంగా ఉండేది. ఎలా? ఇంకో 10 మంది మాట్లాడుంటారు. ఓకే, మీ మాటల కారణంగా అయిపోయింది. ఆ ప్రకటన టీడీపీ వైపు నుంచి వచ్చిందా? ఎవరు మాట్లాడదు వచ్చింది మా పార్టీ వైపు నుంచి వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఒకటన్నా ఇది మా మనోభావాలు. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసేవాళ్ళం, ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. ఇది ఫైనల్. మా నాయకుడిని ఉన్న గౌరవం ఆయనకు ఉంది. ఆయనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఉంది, పవర్ స్టార్ అనేది. అల్టిమేట్ కదా. దాని మించి పవర్ ఏం కాదు. ఎక్కడ పోయినా ప్రోటోకాల్ 1,00,000 మంది జనం వస్తారు, బౌన్సర్లు వస్తారు, కార్లు వస్తాయి, క్యాన్వాలు వస్తాయి. దట్ ఈస్ ఒరిజినల్. అది ఒరిజినల్ ఎప్పటికైనా ప్రాబ్లం లేదు. బట్ ప్రజలకి సేవ చేయాలనే బాధ్యత ఉన్నప్పుడు పవర్ కావాలి. ఆ పవర్ లో ఉన్నప్పుడు భాగ్యస్వామ్యం చేసుకో భాగం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాబట్టి మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వస్తే ఏదో ఆయనకి ఏదో జరిగిపోతాయి కాదు. ఇప్పుడు 10 మంది ఉన్న సెక్యూరిటీ. ఇంకా మీరు నమ్మురు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రతిపక్ష ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం కాకముందు, పవర్ స్టార్ గా ఉన్నప్పుడు, జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు 30 మంది సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు 6 మంది 7 మంది అర్థం కావట్లేదు. మీ ప్రభుత్వం పెంచుకోవచ్చు కదా. అడిగా పెంచమని. అంటే ఆ 30 మంది పవన్ కళ్యాణ్ పర్సనల్, 6 మంది గవర్నమెంట్. ఓకే, కాదు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ థ్రెట్ ఉందని కూడా ప్రాబ్లం. ఏదో డ్రోన్స్ వచ్చాయి ఆఫీస్ పైన. అది క్లారిటీ వచ్చింది అన్న ఇందాకే. అదేదో ఫైబర్ నెట్ సంబంధించి గవర్నమెంట్ ఇచ్చింది. ఏదన్నా సరే ఆయన రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి అవసరమైన నాయకుడు ఆయన. ఇది మాత్రం వాస్తవం అన్న. మోడీ గారి తర్వాత ఆయన దేశానికి అయితే నాకు తెలిసి అవసరం ఖచ్చితంగా. చరిష్మా ముంబైలో చూసాం, 8 చోట్ల ప్రచారం చేశాడు. కర్ణాటక పోయి ఇచ్చాడు మొన్న. ఇంకా పవన్ కళ్యాణ్ ఆడిపిస్తున్నామే. ఇంకా మేము హర్యానా మొత్తం వెళ్దాం. ఇంకా దేశం అంతా సనాతన ధర్మం తిరుగుతాం. సనాతన ధర్మం దేశమంతా మేము బీజేపీ జనసేన కలిసి పనిచేసి, జనసేన లేకపోయినా బీజేపీ ప్రచారం చేస్తాం. అంతా పోతాం. బోర్డర్ కూడా దాడతారా? పాకిస్తాన్ కూడా పార్టీ విస్తరిస్తారా? లేదు, అంత చూసి రాలేదు. చెప్తాను బోర్డర్ దాడుతుంటే ఆ స్థాయిలో ఆయనకి అభిమానం వెళ్ళిపోయింది. సో ఆ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వెళ్ళడం అంటే ఏంటి? పార్టీని తీసిపోయి బీజేపీలో కలిపేస్తారా? కలిపేసి మోదీ తర్వాత అంటున్నారు కదా మీరు, అంటే బీజేపీ వైపు ఏమన్నా? మోదీ గారు తర్వాత చరిష్మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇంకా ఆయనకన్నా ఎక్కువ చెప్పకూడదు. సుప్రీం కదా, ఆయన ప్రైమ్ మినిస్టర్, సుప్రీం. పవన్ కళ్యాణ్ గారికి అంత చరిష్మా ఉంది, అంత క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో వేదిక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడితే 10 నిమిషాలు 10 కోట్ల మంది చూస్తారు. అటెన్షన్ ఉంటుంది. ఆయన మాట్లాడాలంటే ఒక అటెన్షన్ ఉంటుంది. కాబట్టి పార్టీ కలిపే అంటే ఎప్పుడు అయిపోయింది ఈ పార్టీ. ఆయన పార్టీని ఆర్థికంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడి ఈరోజు పార్టీ నిలబెట్టి సొంత డబ్బులతో పార్టీ నిలబెట్టిన కసి ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ పార్టీ కలిపే ప్రసక్తే ఉండదు. జనసేన జనసేన ఎప్పుడు ఒకటే ఎగురుతూ ఉంటుంది. ప్రశాంతంగా ఉంటాం. 25 సంవత్సరాలు రాజకీయాలకు చేయడానికి వచ్చాం. 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 15 ఏళ్ళు ఉంది. 15 కూడా ఫైట్ చేసి పోరాడతాం. తర్వాత భవిష్యత్తు కూడా చూద్దాం. ఓకే, నేను మీ సీరియస్ పాలిటిక్స్ మాట్లాడచ్చును. మీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువ మాట్లాడదాం. నాగబాబు గారు పాపం ఆయన చిరంజీవి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తర్వాత ఎవరున్నా లేకపోయినా, చిరంజీవి గారు కలిసినా కలవకపోయినా, పవన్ కళ్యాణ్ గారు కలిసినా కలవకపోయినా, అందరినీ కలిసి మాట్లాడి అడ్రస్ చేసే ఒకే ఒక వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నాగబాబు గారు. పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఏం చెప్పినా వింటాడు, నమ్ముతాడు. ఎవరికి ఏదో చేయాలని తాపత్రం కసి ఉంది. స్నేహశీలి, అందరూ బాగుండే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి సీటు పోగొట్టుకున్నాడు. మొన్న వద్దనుకున్నాడు. ఎందుకు? మొన్న గెలిచుంటాడా సార్? డెఫినెట్గా ఎంపీ ఏంటాడు మొన్న. డెఫినెట్గా అనకాపల్లి ఎందుకు వదులుకున్నాము? హీ డిజర్వ్స్. ఎందుకంటే పార్టీలో ఇద్దరితో పాటు ట్రావెల్ అయ్యాడు ఆయన.
పవన్ కళ్యాణ్ గారి తర్వాత మనోహర్ గారు తర్వాత నాగబాబు గారు ముగ్గురు కలిసి పనిచేశారు పార్టీ. ప్రజారాజ్యం టైం నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన యాక్టివిటీ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఆయన ఆయన చూసేది. ఆ. అలాంటి వ్యక్తి ఆయనకి మనం గౌరవించుకునే బాధ్యత ఉంది కాబట్టి ఆయనకి ఆ రోజు ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి త్యాగం చేశాడు కదా ఆయన కూడా. కాబట్టి ఆయనకి మంచి పోస్ట్ రావాలి, మంచి పదవి రావాలి, మినిస్టర్ వస్తే తెలియదు, చాలా ఆనందపడ్డాం. అది కూడా వస్తే మంచిది. ఎందుకు డిలే అవుతుంది? మినిస్టర్ పేపర్ మీద ప్రకటన చేసి ఎమ్మెల్సీ 6 months టైం ఉంటుంది కదా. ఎమ్మెల్సీ ఖాళీ లేవు కదా. ఖాళీ లేకపోయినా ఎమ్మెల్సీ కాకుండా కూడా 6 నెలలు మంత్రిగా ఉండొచ్చు. మేము చెప్తున్నాం కదా, మేము చట్ట ప్రకారం పోతాం. అది కూడా మాది వైసీపీ కాదు, అది కూడా కాన్స్టిట్యూషన్. మాది వైసీపీ కాదు. ఆ మాటకు వస్తే బంధుప్రీతి పార్టీ కాదు మాది. మాటకు వస్తే ప్రధానమంత్రి పివి నరసింహారావు కూడా కాకుండా అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యాడు. కాదన్న, బంధుప్రీతి కాదు. మాకు రూల్ ప్రకారం ఇవ్వండి, మార్చి తర్వాత ఎమ్మెల్సీ చేసే ఇవ్వండి. ఇంకోరికి మేము వాయిస్ ఇవ్వం, ఇంకోరిని మేము మాట్లాడమని కంటేమో నాగబాబు గారు ఎమ్మెల్సీ చేయకుండా మంత్రిని చేశారు అలాంటి మాటలు మాట్లాడకుండా కరెక్ట్గా రూల్ లా ప్రకారం వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి అలవాటు ఆయనకే వచ్చింది, నాగబాబు గారికి కూడా. ఆయన కూడా అట్లే ఉన్నారు, సేమ్ అంతే. ఇద్దరు త్యాగాలకు రెడీ అయిపోతున్నారు ఏంటి వీళ్ళు? ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, రాజ్యసభ ఇవ్వకపోయినా పర్లేదు, మంత్రి ఇస్తా అన్నారు, ఇంకా 4 నెలలు లేట్ అయినా పర్వాలేదు. ఎలా? వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి లేడు కదా, ఇప్పుడు రాష్ట్రం బాగుంది కదా. జగన్మోహన్ రెడ్డి బాగా భయపెట్టాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంకేమన్నా? జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని భయపెట్టాడు. అంతగా జగన్మోహన్ రెడ్డి లేడు అంత ఆనందం ఉంది. ఎస్సీ ఎస్టీలు కొట్టడం, బెదిరించడం, బడుగు బలైన బీసీలు దాడులు చేయడం, ఆస్తులు లాక్కోవడం, వ్యాపారం రాకోవడం, కేసులు పెట్టడం, మర్డర్లు చేయడం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మర్డర్లు చేయడం, రౌడీజాలు, శాండు, ల్యాండ్, వైన్, మంచి మద్దు దొరకదు ఆంధ్ర రాష్ట్రంలో తాగాలండి. ఈరోజు చూడండి, మీరు నాణ్యమైన మద్యం ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తాను నాణ్యమైన మద్యం ఇస్తాను, మంచి తక్కువ ధరకే ఇస్తాను, ఎక్కువ తాగమని కాదు, తక్కువ ధరకే మంచిది ఇస్తున్నాం. మంచిది తాగినా మంచిగా నిద్రపోతాడు కాబట్టి. అప్పుడు జగన్ గవర్నమెంట్లో టించర్లు, సెనాయిడ్లు అవి ఇవి కలిపి ప్రాణాలు పోయి అతను డబ్బు కోసము, ఆయన వర్గం కోసం, ఆయన దగ్గర ఉన్న 6 మంది రెడ్ల కోసము ఆయన ఎంత చేశాడంటే అవన్నీ గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి చోట అజెండాగా తిట్టడం, పెట్టుకొని అజెండాగా తిట్టడం, కుటుంబ సభ్యులు తిట్టడం వదులుతామా? కసి అయిపోయింది. 11 సీట్లు పరిమితమైన వాళ్ళపైన ఇప్పుడు ఇంకెందుకన్నా అయిపోయింది కదా. కానీ అప్పుడు కూడా అనిపిస్తుంది 11 వచ్చింది, ఒకటే వచ్చింది బాగుంది, జగన్ కూడా గెలిచింటే బాగుంది. పోయినసారి మీరు ఒకరు గెలిచి ఒక సీట్ గెలిచారు, ఈసారి ఆయన ఒకటి సీట్ గెలిచి సీట్ గెలిచింటే బాగుంది అనిపించేది. సరే డబ్బు ఖర్చు పెట్టాడు కదా, ఆ 11 చేస్తారు ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా అంత ఊగిసిలాడతారు అంతే. సంవత్సరానికి అంతా ఉంటారు, ఉండరు చూడాలి. ఎమ్మెల్యేలా మీ దగ్గరికి వస్తారా? మేము మా సార్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు సార్, వాళ్ళే రాజీనామా నోట్లలో ఉండిపోతారు. ఇంకా మేము తెచ్చుకోకపోతే ఏం చేస్తారో. ఇంకో పర్సన్ చిరంజీవి గారు, చిరంజీవి గారు ఢిల్లీలో మోదీ చుట్టూ రకరకాలుగా కనపడుతున్నారు, ఎక్కువ విజిబిలిటీ పెరిగింది. ఏంటి ఏం కాబోతున్నారు చిరంజీవి గారు? మీకు మొదటి బాస్ ఆయనే, పొలిటికల్ గా మొదటి బాస్ ఆయనే కదా సార్. ఆయన మెగాస్టార్, ఇండియాలో ఏడ తిరగచ్చు, ఆయన ఫ్యాన్స్ ఉన్నాయి, ఆయన ఏమేం చేయొచ్చు. ఆయన ఒక బోలో శంకర్ పాపం, ఎవరికి కష్టం ఉన్నా ఎవరికి ఏమన్నా చేస్తాడు, అందరికి పలుకుతాడు. బాధ అంటే కన్నీళ్ళు పెట్టుకుంటాడు, కష్టం వస్తే ఓదారుస్తాడు, యుద్ధం వస్తే ఫైట్ కూడా చేస్తాడు. నిజమైన హీరో ఆయన. కాబట్టి సెన్సిటివ్. పవన్ కళ్యాణ్ గారితో పోల్చారంటే ఇంక వర్కౌట్ కాదు. ఆయనే చెప్పాడుగా, నేను పనికిరాను, సెన్సిటివ్. ఆయన పవన్ వేరే, మా వాడు లెక్క వేరు అన్నాడుగా. మా లెక్కలు వేరు. లేదు, చిరంజీవి గారు ఆయన కూడా ఒక స్థానంలో చూడాల్సి, మంచి పొజిషన్లో. యాక్చువల్లీ మెగాస్టార్, ఆయన మంచిగా సినిమాలు తీస్తున్నాడు, అభిమానుల్ని బాగా చూసుకుంటాడు, కార్యకర్తలని చూసుకుంటున్నాడు. మా పార్టీ కార్యకర్తలకు కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ అపోలో కానివ్వండి చేస్తాడు, హెల్పింగ్. జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ఆపరేషన్ ఉన్నా, డబ్బులు తక్కువ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, చిరంజీవి గారు డైరెక్ట్గా రామ్ చరణ్ గారితో చెప్పి చేయిస్తున్నారు. ఆపరేషన్ చేయించబడి ఫ్రీగా. హెల్పింగ్ నేచర్ ఫుల్గా వెళ్ళిపోయారు సార్. ఎలక్షన్ ముందు ఆయన కూడా జనసేనలోకి వస్తున్న ప్రచారం జరిగింది బాగా. జరిగింది కదా, ఉందా ఇప్పుడు? అంటే అటువంటి ఆలోచన ఆయన చిరంజీవి రాజకీయాలకి రారేమో, మంచిగా ఏదైనా అవకాశం వస్తే ఏదైనా మంచిగా ప్రశాంతంగా. అంటే చిరంజీవి గారికి ఇప్పుడు మీకు చెప్పా, మంచి పాయింట్ ఇది. కళ్యాణ్ గారిని ఒక స్థాయిలో హోదాలో చూడాలి మాకు కోరుకున్నట్టు, చిరంజీవి గారిని చూడాలని కళ్యాణ్ గారికి కూడా హోదా అవకాశం ఒకటి ఉంది. ఉంది ఇంకా ఉందా? కానీ ఏదైనా చేయొచ్చు, చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకున్నప్పుడు, చిరంజీవి గారిని ఏదో ఒక స్థాయిలో చూడాలని పవన్ కళ్యాణ్ గారికి చాలా కసి ఉంది. చాలా ఇష్టం. కొంచెం పార్టీ పెట్టి తిట్టేసిన తర్వాత చాలా బాధపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. చిరంజీవి గారికి ఎక్కువ బాధపడేది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన చేతుల్లో ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసే అవకాశాలు ఉన్నాయా? అన్నయ్యని
అన్నయ్య హ్యాపీ గౌరవంగా ఎక్కడో ఒక చోట చూడాలి. హ్యాపీ అన్నయ్య చోట కూర్చోబెడతాడు గౌరవంగా. ఆయనకి గౌరవం ఇస్తాడు. ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చిరంజీవి గారికి ఈయన తీసిపోయి గౌరవాన్ని ఢిల్లీ కూడా కూర్చోబెడతాడు పెడతాడు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడే ఆయన పద్మవిభూషణ్ రకరకాలుగా వచ్చాయి చూసాం. ఓకే ఓకే ఓకే. రోజా గురించి వద్దు అని పవన్ కళ్యాణ్ చెప్తే కూడా మీరు అన్ని మాట్లాడినారు కదా ఆవిడ గురించి. ఇప్పుడు ఎక్కడైనా రోజా కనపడితే మొహం దాచుకుని పోతున్నారంటే ఎందుకు? మీకెవరో లీక్ చేయడం ఎయిర్పోర్ట్లో ఎక్కడో కనపడతారు కదా, దర్శనాల్లోనూ తిరుమల దర్శనాల దగ్గర లేకపోతే ఎక్కడన్నా కనపడతా ఉంటారు కదా. తిరుపతి వాళ్ళకి ఎంత తిరుపతి ఇంతే ఎవరో చెప్పినట్టారు మీకేమో. ఏది లేదా ఇంకా మనకి పదవి రావాలి కదా, మీటింగ్ వచ్చినాక మాట్లాడతారు రోజా. వచ్చినాక ఖచ్చితంగా మాట్లాడతా, ఫోన్ చేసి పార్టీకి ఇన్వైట్ చేస్తాం. పార్టీ ఇస్తారా? పార్టీ ఉంది పుష్పరా అంట. అంటే మనకి ఇంకా పర్మనెంట్ పోస్టులు జరుగుతుంది, కసరత్తు జరుగుతుంది. ఏదో పదవి రాలేదని చెప్పి ఏదో కామెంట్ చేసింది అందరి ముందర తిరుమలలో. బయటకు వచ్చాక తిరుమలలోనే ఎయిర్పోర్ట్లోనా? తిరుమలలో చేసింది, ఎయిర్పోర్ట్లో కూడా చేసింది ఒకసారి. టీజింగ్ చేస్తుంది, అప్పుడప్పుడు టీజింగ్ తగ్గిస్తాను. ఆర్డర్ తగిలినప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు అదే రోజు టీజింగ్ నా స్టైల్లో నేను ఇస్తా, 100% ఇస్తా. వదిలే ప్రసక్తి లేదు. ముందే మేము జన సైనికులం కదా, ఎలా మర్చిపోతాం. ఇప్పుడు టైం అయిందో కాదు వాడు అంతే. ఇప్పుడు టైం రోజాకి వచ్చింది, కొంచెం వచ్చింది. మా బాస్ కొంచెం అట వచ్చి పట్టేస్తే కథ మారిపోతుంది. ఓకే ఓకే ఓకే. జనసేన పార్టీ భవిష్యత్తు విస్తరణ గురించి ఆలోచిస్తే ప్రధానంగా రాయలసీమలో విస్తరించాలనుకుంటే చిత్తూరు జిల్లా. కాస్త రాయలసీమలో చాలా స్ట్రాంగ్ ఉన్న ఏరియా అంటే జనసేనకి చిత్తూరు జిల్లా. విస్తరణ పైన దృష్టి పెట్టారా మీరు? అన్న ఇప్పుడు జనవరి సంక్రాంతి పోయినాక సార్ ఈ మార్చి 14 మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్గా పార్టీకి బాధ్యతలు, కొత్త నాయకులు, కొత్త కమిటీలు, కొత్త అన్నీ వస్తాయి. ఖచ్చితంగా పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళకి మేము జనసేన పార్టీ ఒక పెద్ద పార్టీ, అంటే ఆల్రెడీ పెద్ద పార్టీయే. ఇంకా అన్న సింబల్కి పోటీ పడి తెచ్చుకున్న పార్టీలో మేము 100% స్ట్రైక్ రేట్ ఇండియాలో ఫస్ట్ కొట్టిన పార్టీ మాది. ఖచ్చితంగా ఉన్నాం కాబట్టి మంచిగా రాబోయే రోజుల్లో జనసేన ఒక పెద్ద పార్టీ లిస్టులో మా పేరు ఉంటుందన్న, మా పార్టీ. దానికి మేమంతా కష్టపడుతున్నాం. అంటే చివరిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు మీరు మొత్తం కార్యకర్తలు అనుకునేది ఏమన్నా ఒకరోజు జరుగుతుంది. ఆ ఒక్కరోజు 2029 కంటే ముందు ఉంటుందా, 29 తర్వాత ఉంటుందా, 34 దగ్గర ఉంటుందా? అన్న నేను ఒక్క మాట, మీరేమనుకోమాటనా సీరియస్గా మీరు ఇంటర్వ్యూ చేసిన ఒక మాట అడుగుతా. రేపు ఉదయం మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఇంకో వ్యక్తి చేయగలుగుతారని, మీరు మనం ఇక్కడ ఈ తిరుపతి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాము లేదా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందని మీకు ఏమైనా గ్యారెంటీ ఉందా? మనం స్టూడియో గేట్ బయట దాటితే ఏం జరుగుతుందో తెలియదు మనకి కదా. రాజకీయం ఉంది, రేపు ఆంధ్ర రాష్ట్రమే కాదు రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఆయన మాత్రం ముఖ్యమంత్రి చూస్తాం. మీరు 29 లోపైనా 29 తర్వాత అయినా రేపో ఎల్లుండైనా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చు. మేము చూడాలంటే ఆయన అవుతాడు, మేము చూడాలి ముఖ్యమంత్రిగా. మా కోరిక అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఒక చాలా పెద్ద వర్గము బడుగు వాళ్ళు అందరూ కోరుకుంటారు. అవుతాడు, చూస్తాము. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్ నేనే పిలిపిస్తాను, ఇన్విటేషన్ ఇచ్చి ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టిస్తా. చూడండి అన్న మా సార్ అనేసి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే 2 పార్టీలు వాళ్ళని చూశారు. కొత్త పార్టీ నిజాయితీగా ఉన్న నాయకుడు, అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో బెటరే కదా. రాష్ట్రానికి కొత్త సెకండ్ అవసరం ఖచ్చితంగా వస్తుందన్న. థర్డ్ పర్సన్ ఎలా చేస్తారు అనేది కూడా చూస్తారు. రాష్ట్ర ప్రజలు మారారు. ఇప్పుడు మీరే చూడండి, కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. సో ఏ క్షణానైనా ఆయన్ని మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే చూడాలనుకుంటున్నాం, మా కోరిక. రైట్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు కిరణ్ మీరు? అన్న ఒకటే, మనం ఎన్నున్నా ఇంటర్నల్గా మనం మాట్లాడుకోవాలి తప్ప వైసీపీలో ఉన్న పేటీఎం కలిగి మన అస్త్రాలుగా మారకూడదు. వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వకూడదు. మనం ఇంకా అది వేరే అరిచే సునకాల చెప్పవి, వాళ్ళకి మనం బిస్కెట్లు ఇవ్వకూడదు. సో ఇస్తున్నారు, ఇప్పుడు ఇచ్చినట్టుంది ఈ ఇష్యూ మీద. అలా జరగకుండా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చి దాన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా మాకు గొడవపడే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీల అధిష్టానం కూడా సీరియస్గా తీసుకొని దీన్ని పులి స్టాప్ పెట్టేస్తే మంచిదని కోరుకుంటున్నాం. క్లోజ్ చేయడానికి ముందు మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం తిరుపతిలో ఉన్నప్పుడు కూడా, ఆయన పద్దాకి ఇంట్లోనే ఫ్యామిలీతో పిల్లలతో పుస్తకాలు అట్లే ఉంటాడన్నా, బయటికి రారు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని 10 ఏళ్ళ ముందు మాట్లాడుకున్నాం కదా. పైగా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ షూటింగ్ అక్కడే ఉంటాడు. అసలు అది ఎలా ఉంటున్నాడు? ఏపీ వదిలిపెట్టి రాకుండా ఎలా ఉంటున్నాడు? ఎలా ఉండగలుగుతున్నాడు? తప్పదనా, ఉండాలి. ఇప్పుడు ఆయన బాధ్యత, ఆయన కోరుకున్నదే. ఈ ప్రజల కోసం ఆడే మంగళగిరి
అది ఆఫీసు ఇల్లు చేసుకున్నాను. సర్ప్రైజింగ్ గా ఉంది అది. ఆయన వదిలిపెట్టి నేను కూడా స్టార్టింగ్ లో ఎలా ఉంటాడు ఇక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్లో మీరే అనుకున్నా. కాదు చాలా మంది అనుకున్నారు. వైసీపీ వాళ్ళు చక్కగా మాట్లాడారు, ఈయన 2 ఆడటం అనేసి. ఈడే ఉంటాడని నిరూపించినాడు. అదే కదా, ఆడే ఉన్నాడు, ఆ నుంచి పరిపాలన చేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు మొత్తం ఆఫీస్, ఇల్లు ఆఫీస్ అన్ని ఒకే చోట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాలి, సీరియస్గా పెంచాలి. ఎందుకంటే ఆయన దేశానికి చాలా అవసరం, మా అందరికి అవసరం, కొన్ని కోట్ల మందికి గుండె చెప్పుడైనా. కాబట్టి ఆయన భద్రత పెంచాలి. ఓకే. బాధ్యత. జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్లోకి రాకముందు ప్రజారాజ్యం ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఇబ్బంది పడింది అంటే చుట్టూ కోవర్ట్లు కొంతమంది చేరి పార్టీని నాశనం చేశారు అన్నారు. మీరు ఇప్పుడు పవర్లోకి వచ్చారు. పవర్ వచ్చిన తర్వాత పవర్ చుట్టూ చాలామంది చేరతారు. ఇప్పుడు మీ నాయకుడి చుట్టూ, మీ పార్టీ చుట్టూ అటువంటి కోటరీ భయం, అటువంటి కొంతమంది వ్యక్తుల భయం ఏమైనా ఉందా? నిజాయితీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ కోటరీల గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతేనా? మెగాస్టార్ చెప్పాడు, ఆయన లెక్క వేరు, నా లెక్క కాదు, ఆయన లెక్క వేరు. సో కోటరీల కంట్రోల్లో లేరు పవన్, ఉండరు. కోటరీలు కాదు, ఏ కూటమి ఏ కుట్ర కూడా ఆయన చుట్టూ రాదన్న. ఆయన పవర్ఫుల్, ఆయన పవర్ ఉంది, అమ్మవారి ఆశీస్సులు అంతే ఆయనకి. రైట్. థ్యాంక్ యూ. ఇది కిరణ్ రాయలతో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.